లలితా చాలీస. లలితా మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాలు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలాద్రిపుర సుందరిగా, హంసవాహన రూఢినిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నింపితివి. నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలంద్రముగా, కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు. శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమద్రిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి. ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో, పారిజాతపు మాలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి నందబీజుని హతమార్చి రమ్యక కర్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనక దుర్గమై వెలసితివి. రామలింగేశ్వర రాణివిగా రవికుల సోముని రమణివిగా, రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనాము. ఖడ్గము శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శుంభులు మాడి వచ్చింది శ్రీశ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితాదిపుర సుందరిగా, దరిద్ర బాధలు తొలగించే మహదానందము కలిగించే ఆర్తత్రాణ పరాయినివే, అద్వైతామృత వర్షినివే, ఆదిశంకర పూజితవే అమర్నాదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారం ఎత్తితివి. భాగీరథుని నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి. ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి. ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంఖు చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు. పరమటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుగడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండా కైలాసంబే పులకించే. సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులలో నీ పాదాలు మెరిసినవి. మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరి అయి హంసుషాయుధారిగా బాసిల్లెను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూప
పొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయినిగా మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్ములకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానములందరికివ్వమ్మ నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ నామమే చేసెదము కష్టములన్నీ కడతేచి కనికరముతో మమ్ము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపిదివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివస్త్రపు జాలలలో అసురులనందరు దురుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నిన్ను కొలచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లెలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృ రూప లలితమ్మ సృష్టి స్థితి లయకారినివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌన ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందెదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము